హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అతలాకుతలం అవుతా ఉన్న రాష్ట్ర ప్రజల పరిస్థితులను ఒకసారి వివరించే కార్యక్రమం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా చేయదలుచుకున్నాం. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. 2 ఏళ్ల కిందట అంటే ఈ ప్రభుత్వం రాక మునుపు వరకు కూడా ఏ ఇంటైనా కూడా చర్చ జరిగిన అంశాలు ఏమిటి అంటే అది కూడా ఆయనే పెట్టేసుకోమని నేనెందుక ఆఫీసర్ అంటే లెక్క పక్క లేకుండా పైన పాసు బీసినావు లేవు. సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలనా రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు. రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అంటే రూల్ ఆఫ్ లా పక్కకెళ్ళిపోయి రూల్ ఆఫ్ ఫియర్ ఈ రోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉంది. చంద్రబాబు గారు చేస్తా ఉన్న దోపిడీని, అవినీతిని, దుర్మార్గపు పరిపాలనను, తాను మోసం చేసిన సూపర్ 6లు, సూపర్ 7ల ద్వారా మోసం చేసిన, అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా, దిగజారిపోయి ఉన్న చట్టం, పోలీస్ వ్యవస్థకి ఇవన్నీ కూడా నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వెక్కువని. కానీ ఇప్పుడు చూశాను, కొంచెం కాదు చాలా ఎక్కువ. ఇదే మాదిరిగానే కూర్చున్నారు. ఈ అమరావతి ఇదేం కర్మరా దేవుడా. దారుణంగా దాడులు చేసి హత్యాయత్నం చేశారు. భరించలేను, అది నా బలహీనత. కారద్దాలు పగలగొట్టారు, రాళ్ళు విసిరినారు, తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. మేమే దాడులు చేసినట్టుగా ఎదురు కేసులు మా వాళ్ళ మీదనే. అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తా ఉన్న దారుణాలకు బలైపోతా ఉన్న రైతులకు తోడుగా నిలబడమే ఏమైనా తప్పు అవుతుందని అడుగుతా ఉన్నా. నిజంగా అనే వాళ్ళు ఎక్కడో సినిమాల్లో ఉండరు. చంద్రబాబు గారు రూపంలోనే ఇక్కడే కనిపిస్తా ఉన్నారు. అరే నీ అబ్బా, మా పార్టీ నాయకులు వీళ్ళందరినీ ఏమంటున్నారు? రౌడీ షీటర్లు అంట వీళ్ళంతా. దాడి చేసింది నువ్వు, కొట్టింది నువ్వు, కొట్టించింది నువ్వు, రాళ్ళు వేసింది నువ్వు, కారద్దాలు పగలగొట్టింది నువ్వు. నోరు ఉంది కదా గులగుల వాగకు. పాయింట్ లాక్ వేసిన లాగి పడితే ఎంత. ఎన్టీఆర్ గారు కానీ బతికుంటే, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించేంత సమయం ఆయనకు ఉండింటే. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. ఇలాంటివి వెంకి అస్సలు సహించడు. ఎన్టీఆర్ గారైనా అంతే, లక్ష్మీ పార్వతి గారైనా అంతే. ఎవరైనా ఆయన ప్రశ్నిస్తే రౌడీ షీటరే. న్యాయం, ధర్మం అనే దాన్ని పూర్తిగా ఏమంటారు వర్సెస్ అమరావతి. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. Stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amravati will vote for Chandrababu. జోక్ భలే ఉండదన్నా. నేను ఆఖరి జోక్ ఇదేనేమో. Stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? రైతులకు ఆయన చేస్తా ఉన్న అన్యాయం, మోసం బయటికి రాకూడదు. అమరావతిలో ఆయన చేస్తా ఉన్న దోపిడీ బయటికి రాకూడదు. అనుకున్నావా? వాడి నోట్లో నోరెందుకు సార్ పెడతారు? వాడికి అసలే నోటి తోలు ఎక్కువ.